ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను హాస్టల్స్ లో ఉంచి చదివిస్తూ ఉంటారు. పిల్లలు ఇంటికి దూరంగా ఉన్నా కూడా పేరెంట్స్ ఎప్పుడూ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎలా ఉన్నారో, టైంకు తిన్నారో లేదో అని వారి గురించి దిగులు చెందుతూ ఉంటారు. అయితే తమ కూతురిని ఉన్నత స్థాయిలో చూడాలని హాస్టల్లో పెట్టి చదివిస్తున్న ఒక తల్లిదండ్రులకు కడుపు కోతే మిగిలింది. ఎలాగైనా నన్ను కాపాడు నాన్న అంటూ తండ్రికి చివరి మాటలు చెప్పి ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన జాడే కిషోర్, సురేఖ దంపతులకు 3 పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు పూజ ఆసిఫాబాద్ లోని ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఉంటూ 10వ తరగతి చదువుతోంది. గత కొన్ని రోజులుగా పూజ తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉండడంతో గత శనివారం పూజను ఇంటికి తీసుకొచ్చారు పేరెంట్స్. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీల వద్ద ట్రీట్మెంట్ ఇప్పించిన జ్వరం తగ్గకపోగా శుక్రవారం సాయంత్రానికి మరింత ఎక్కువైంది. దీంతో కుటుంబీకులు పూజను హుటాహుటిన మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా శనివారం మధ్యాహ్నం పూజ ఆరోగ్యం మరింతగా విషమించింది. దీంతో డాక్టర్ సూచనతో పూజను కుటుంబీకులు హైదరాబాద్ కు అంబులెన్స్ లో తరలిస్తుండగా ఆ క్రమంలోనే మార్గం మధ్యలోనే పూజ తన తండ్రి చేయి పట్టుకుని ప్లీజ్ నాన్న నన్ను కాపాడు అంటూ తండ్రిని కోరింది. దీంతో తండ్రి నీకేం కాదు తల్లి అంటూ పూజకు ధైర్యం చెప్పిన కాసేపటికే పూజ మృతి చెందింది. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే పూజ మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే కొన్ని రోజులుగా గుండాయిపేట గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. తీవ్ర జ్వరంతో పాటు కీళ్ల నొప్పులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా పూజ మృతి వార్తతో వారంతా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు తీవ్ర జ్వరంతో మంచిర్యాల, కరీంనగర్ లోని హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వైద్యాధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు గ్రామంలో ఇంటింటా వైద్య పరీక్షలు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.